హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న ఈ కర్రీ అయితే మనం ఎగ్స్తో చేస్తాము, బట్ చాలా డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడే చేయడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక ½ అవర్ లోపే అయిపోతుంది మనకైతే కర్రీ. అండ్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీనికోసం మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎగ్స్ కావాలి. సో ఎగ్స్ కూడా నేనైతే 6 తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మిక్సీ జార్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు తీసుకోవాలి. మరీ ఎక్కువగా మసాలా వేయవలసిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఇలా సింపుల్గా చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ మనకి బాగుంటుంది. అండ్ ఇదైతే రైస్ రోటీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. రెగ్యులర్గా తినేలా కాకుండా ఇలా ట్రై చేశారనుకోండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. సో మనం ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క తీసుకున్నాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసాము. అండ్ ఫైనల్గా కొంచెం టమాటాలు కూడా ఇక్కడే వేసేసుకుందాము. ఎందుకంటే నేనైతే ఇంకా మళ్ళీ ఆనియన్ ముక్కలు వేయను, ఈ గ్రేవీనే మనకు సరిపోతుంది అనమాట. సో వేసిన తర్వాత అయితే మనం మంచిగా మిక్సీ పట్టేయాలి. సో ఇలా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇందులో అయితే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటాను. చాలామంది లాస్ట్లో వేస్తుంటారు, బట్ నాకైతే ఈ ఆయిల్లో వచ్చిన ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట. సో ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా, సో ఇదైతే నా స్టైల్ అనమాట. సో ఫస్ట్ ఇలా మనం పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం అయితే చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట. ఇది ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసాము. బాగా ఆయిల్లో దీన్ని అయితే మనం వేగనివ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. అది అలా స్లోగా మనకి ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, పచ్చివాసన అంతా పోవాలి. అండ్ ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆమ్లెట్ వేసుకోవాలి. దానికోసం అయితే ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాక అందులో ఉప్పు, కారం అండ్ సాల్ట్ వేసుకున్నాను. అది సాల్ట్ కాదు, పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కర్రీలో కూడా కారం వేసుకోవచ్చు. సో అది మనం చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ స్పైసీ అయినా కూడా అంతగా తినలేమన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అది గరం మసాలా అయినా, ఇదర్ చికెన్ మసాలా అయినా, బిర్యానీ మసాలా అయినా పర్వాలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. జస్ట్ ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో కొంచెం మిల్క్ కూడా వేసాను, పాలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే తెలుసు కదా, మనం ఆమ్లెట్ వేసినప్పుడు కొంచెం మిల్క్ వేసామనుకోండి స్పాంజ్లా వస్తుంది. అసలు ఆమ్లెట్ చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో వేసి బాగా మిక్సీ చేసిన తర్వాత మనం ఇందులోని ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు కూడా దాన్ని వెళ్ళి కలుపుతూ ఉండాలి, మర్చిపోయామనుకోండి మళ్ళీ మాడిపోతుంది. అండ్ ఎలానో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు. చూసారు కదా, అలా ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగాలన్నమాట. అప్పుడే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో ఎగ్స్ వేసిన తర్వాత అయితే మనం బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి. అంటే మరీ పెద్దవి వేస్తే ఏంటంటే మనకి ఒకవేళ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా చిన్న చిన్నవి అనుకోండి బ్రేక్ అవ్వవు, ప్లస్ తినడానికి కూడా బాగా ఈజీగా బాగుంటుందన్నమాట. ఇవి చూడండి, అసలు ప్యాన్ కేక్లా వచ్చేసాయి. చిన్న చిన్న వేస్తే చాలా బాగా వచ్చాయి, ఫ్లఫీగా ఉన్నాయి. సో చూపిస్తున్న విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు నేనైతే చిన్నగానే వేసాను అనమాట. ఎందుకంటే మనం పిల్లలకు వేయడానికైనా మనం తినడానికైనా కూడా బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్నగా ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి.
చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, అసలు ప్యాన్ కేక్లా వచ్చింది కదా ఈ ఆమ్లెట్ అయితే. అన్నీ అలానే వచ్చాయి, మేబీ చిన్నవిగా వేయడం వల్ల అనుకుంటాను. అండ్ అయిపోయిన తర్వాత మనం అయితే వాటర్ వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయింది, బట్ మసాలా ఆయిల్లో వేగాక మనమైతే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆమ్లెటే కాబట్టి మనమైతే అంత ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదనమాట. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం మరిగాక మనం చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్స్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే మరీ ఎక్కువైతే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగింది కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఈ ఆమ్లెట్స్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా సూపర్ టేస్టీగా కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైస్లో కానీ రోటీలో కానీ తినచ్చు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరైతే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.